ఒక రకంగా చెప్పాలంటే బాప్తిసం పాప క్షమాపణ తప్ప ఇంకా మిగతా అన్నిటికీ పొందేస్తున్నారు. పెళ్లి అనగానే సేవకులు రేపు ఉంచేద్దాం, ఇద్దరు పెళ్లి కొడుకు కలిపి ఉంచేద్దాం, రేపు పెళ్లి. దైవజనులు వాక్యము సరిగ్గా చెప్పకపోతే విశ్వాసిగా బ్రతకడం మంచిది. కానీ ఇలాంటి మోసాలు అందుకన్నాడు బోధకులకు రెండింతల తీర్పు అన్నాడు. ఒకంత కాదు, విశ్వాసం ఒక దెబ్బ తెలియదు కాబట్టి రెండింతలో. గ్యాస్ ఏమయ్యాడు? పిలిప్ ఏమో రథం వెనకాల ఆత్మ కోసం పరిగెట్టాడు, అపోసోడు కోసం. గ్యాస్ ఏమో రథం వెనకాల ధనం కోసం పరిగెట్టాడు. ఏమైంది జీవిత చరిత్రలో? సరైనటువంటి విశ్వాసం, సరైనటువంటి పశ్చాత్తాపం, సరైనటువంటి మారు మనసు గురించి ఎందుకు బోధించలేకపోతున్నారు? కానీ యేసు ప్రభు మాట్లాడుతుంటే ఆ వెంటనే జక్కయ్య ఏమైంది అంటే, నేను ఎవరి యొద్ద నాకు అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు ఇచ్చేస్తున్నాను, మిగతా ఎవరికి ఇచ్చేస్తాను అన్నాడండి. పీతలకు ఇచ్చేస్తున్నాను. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నారు, ఇతడు కూడా అబ్రహాం కుమారుడే. అబ్రహాముని జ్ఞాపకం చేస్తాను చూడండి. అబ్రహాము లాంటి యాటిట్యూడ్ జక్కీలో ఉంది. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి కానీ ఆస్తుని ప్రేమించలేదు. ఎవరిని ప్రేమించారు? దేవుని ప్రేమించారు. ఎంతమంది ఆస్తిని ప్రేమించి దేవుని దగ్గరికి వస్తున్నారు? అన్నయ్య సత్యంలో ఆస్తిని ప్రేమించారు కాబట్టి 2 విధాల నేను ఒకసారి అనుకుంటాను, అన్నయ్య సత్యంలో సగం ఎందుకు వేయడం, పూర్తిగా దాచేసుకోవచ్చు కదా. అన్నయ్య సత్యంలో సగం ఇచ్చారు కదండి, భూమి బెల్లలో సగం అమ్ముకొని ఏం చేశారు? ఇచ్చారు. పూర్తిగా దాచుకోవచ్చు కదా, మళ్ళీ సగం తెచ్చి ఎక్కడ? ఎందుకంటే జనాలకు భక్తి పొడిలో కనపడాలి, లోకంలో చలామణి అయిపోవాలి. ఎక్కడ చూడండి, పూర్వకాలంలో యేసుప్రభు వారి కాలంలోనంట ఎక్కువ యేసుప్రభు వారు వేషధారుల గురించి మాట్లాడారు ఆయన. ఏం ఆ రోజుల్లో సినిమా థియేటర్లు లేవు, ఇలాంటి స్టేజ్లు ఉండేవి. స్టేజ్లు, ఈ స్టేజ్ల మీద వాళ్ళు ఏం చేసేవారంటే నాటకాలు వేసేవారంట. ఏంటంటే నాటకాలు అంటే ఆ స్టేజ్ కింద అక్కడ మంచి వస్త్రాలు వేసుకొని మంచి కోటింగ్ కొట్టుకొని ఇక్కడికి వచ్చి నాటకం వేసిన తర్వాత మళ్ళీ స్టేజ్ దిగిపోయి ఎవరి వస్త్రాలు వాళ్ళు ఏం చేసేవారండి, మామూలు డ్రెస్సులు వేసుకొని జనాల్లో కలిసిపోయారు. అందుకు వేస్తారులోనే మాట్లాడాడు. అలాగే ఆదివారం క్రైస్తవుడికి ఒక వేషం వేసుకోవడం, కాసేపు ఏదోలా చేయడం, మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో కలిసిపోయి మళ్ళీ ఆదివారం గెటప్ పేరు అనేటువంటి క్రైస్తవ్యాన్ని ఎందుకు జీవించగలుగుతున్నారు ఈ రోజుల్లో? పాపాన్ని ఒప్పుకోవడం దానికంటే సులువు కదా. పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు కొరకు జీవించి ప్రభు కొరకు మనము జీవించాలనే కోరిక, ఆ విశ్వాసాన్ని ప్రభు పుట్టిస్తాడు కదా. పాపం ఒప్పుకున్న వారిని ఎవరినన్నా ఆయన నష్టపరిచాడా? బైబిల్లో పాపాన్ని ఒప్పుకున్న వారిని ఎవరినన్నా పొమ్మన్నాడు ఆయన? ఎవరిని పొమ్మలేదే. అందుకే మన హృదయంలో ఉన్నటువంటి పాపం మన వ్యక్తిగతమైన ప్రార్థనలో దేవుని ముందు పెట్టాలి. అందుకే వ్యక్తిగతంగా అందరికీ ప్రార్థన జీవితం ఉండాలి. ఇప్పుడు జక్కీ ఒప్పుకోనంటే ఇతడు కూడా అబ్రహాము కుమారుడు అన్నాడు. ఇప్పుడు జక్కీ ఇంట్లోకి ధనం కంటే గొప్పది వచ్చింది ఆయన హృదయంలోకి. ఎవరైనా యేసు. నేడు ఇంటికి ఏమొచ్చింది అంటే ఇప్పుడు చూడండి, రక్షణ గొప్పదా డబ్బు గొప్పదా? ఇక్కడ రక్షణ గొప్ప. రక్షణ కంటే అమూల్యమైంది. రక్షణ చాలా అమూల్యమైంది, ధనం కంటే అమూల్యమైంది. జక్కీ ఏం పొందుకున్నాడు? ఆయన పొందుకొని పోయే రక్షణ ఉంది. ఈ డబ్బు చాలా చిన్నగా కనపడ్డది ఆయనకి. ఈ రోజున ప్రజలకి రక్షణ కూర్చుని సువార్త ప్రకటించాలని, అనేక ఆత్మలు రక్షించబడాలని మనందరం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. దేవుడిని నడిపిస్తాం. ఇంకో మాట యేసుప్రభు వారు చెప్పారు, చివరగా అది చెప్పి నేను ముగిస్తాను, నా టైం అయింది కాబట్టి. ఏంటంటే యేసుప్రభు వారు లోకములకు వెలుగై ఉన్నారన్నారు. వారి జీవితంలో, పాపపు జీవితాల్లో ఏం పుట్టించాడండి ఆయన? జక్కీ జీవితంలో వెలుగు పుట్టించాడు. ఇప్పుడు నుంచి జక్కీ ఎందులో నడుచుకుంటాడు? వెళ్ళు నడుచుకుంటాడు. ఇంకో విషయం ఏంటంటే యోహాను సువార్త, బహుశా అక్కడ మనం చూడొచ్చు. ఆ చివరగా అంటే కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. యోహాను 11వ అధ్యాయంలో యేసుప్రభు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. యేసుప్రభు ఈ లోకానికి రావడం, ఈ ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే అక్కడ ఒక మాట అన్నాడు ఆయన 11:25, పునరుద్ధానమును నేనే. ఏ సందర్భంలో అన్నాడు ఈ మాట అని అంటే
జక్కీ అని అంటే క్షమించండి, లాజరు అనేటువంటి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. యేసు ప్రభువారేమో దూరపూర్లో ఉన్నారు. లాజరుని ఎంతో ప్రేమించేవాడు ఆయన. లాజరుకి 2 అక్క చెల్లెలు ఉన్నారు, మరియా, మార్త. అవునా కదండి? ఇప్పుడు లాజరు అనారోగ్యంతో ఉన్నాడన్న సంగతి యేసు ప్రభువారు కబురందింది. ఆయన వచ్చాడా? ఎందుకు రాలేదు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు రాలేదు అసలు యేసు ప్రభు? ఆయన స్వస్థలు చేయలేక పవర్ వెళ్ళిపోయింది ఆ టైంలో ఆయనలోంచి. ఆయన అలా అని తెలుసు కూడా 2 రోజులు ఎక్కడ ఉన్నాడు? ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ తర్వాత తెలిసింది లాజరు చనిపోయాడు అన్న సంగతి. ఇప్పుడు వెళ్దాం అన్నాడు. ఎక్కడికి? యేసు ప్రభు వారు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలని వచ్చాడు చూడండి. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటున్నారు, అయ్యా ప్రభా, నీవు ఉండుంటే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. మళ్ళా మార్తా మరియలు ఇదే మాట్లాడినారు. ఎంట అన్నాడు ఆయన, సమాధి దగ్గర తీసుకెళ్ళినాడు. అప్పటికి ఎన్ని దినాలు అయింది? 4 దినాలు అయిపోయింది. పరిచయాలు శాస్త్రులు పక్కనే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ వచ్చేవాళ్ళే కదా వీళ్ళు. గుడ్డోడిని కుంటువాడిని లేపేసి ఈయన బతికించలేకపోయాడే, పవర్ శక్తి అయిపోయిందా చదువుకుంటున్నారు. వాళ్ళ మైండ్ కాసేపులో చెదిరిపోయి ఉంటుంది నిజంగా. ఏంటంటే ఆయన ఒకటే అన్నాడు. ఏమన్నాడనంటే, లాజరు త్వరగా ఏమన్నాడు బయటకు. వెంటనే లాజరు బయటకు వచ్చిన వెంటనే ఎలాంటి అద్భుతం చేశాడు చూడండి. అద్భుతాలు స్వస్థతల కంటే గొప్ప సంగతి ఏంటంటే తిరిగి జన్మించడం. ముఖ్యంగా ఇంకో గొప్ప సంగతి ఏంటంటే మరణం తర్వాత కూడా జీవితం ఉందని లాజరు అద్భుతాన్ని ఆయన చేశాడు. పునరుద్ధానము జీవమును నేనే. పౌలు గారు చూడండి దేనికోసం ఎదురు చూస్తారంట. ఫిలిప్పీ పత్రికలో ఏ విధము చేతనైనా మృతుల్లో నుంచి నాకు ఏం కలగాలి? పునరుద్ధానం కలగాలి. అందుకే పౌలు చాలా ఫిక్స్డ్గా ఫిక్స్ అయిపోయాడు. బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే నాకు లాభం. చావు అయితే భయం అన్నామని చూసాం మనం. ఈ రోజుకి మనకు భయం లేదా? చావు భయం. అసలు క్రైస్తవులకి మరణ భయం ఎందుకు ఉండాలి? మరణ భయం అనేటువంటి తీసేయడానికి వచ్చాడంట ఆయన. మీకు సంగతి చెప్తున్నాను నేను. ఒక కాలం ఉంది, కాలం వంతున ఉంది. ఆ వంతున ఎవ్వరూ దాటట్లేదు. ఎందుకంటే వంతున కూలిపోతే ఏమవుతుంది? కాళ్ళలో పడిపోతారు. ఎవరో దాటట్లేదు. ఒక ఆయన వచ్చి చక్కగా దాటి అవతలకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ నుంచి అందరూ ఎలా దాటుతారు? చాలా ధైర్యంగా దాటేస్తారు. అప్పుడు వరకు భయం వేసింది, ఇప్పుడు ఏమైంది? ధైర్యం వచ్చింది. దాని కారణం ఒకరు ముందు చూపించారు. యేసు తిరిగి లేవడానికి కారణం అదే. ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయాడు. పాపాల నిమిత్తం చనిపోయాడు. మరి తిరిగి లేచింది ఎందుకనంటే, మీరు యేసునందు విశ్వాసం ఉంచేవాడు తిరిగి లేస్తాడు. అందుకే అన్నాడు, ఏమన్నాడనంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి ఎన్నటికీ చనిపోడు. మరణ భయం తీసేయడానికి వచ్చాడు ఆయన. సాతాను ఏం చేస్తాడంటే మరణ భయాన్ని ఉంచేశాడు. అందుకే అన్నాడు, అపవాది మరణ భయాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఇబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మరణ భయాన్ని చేత దాస్యములకు లోబడిన వాడిని విడిపించుటకే ఆయన కూడా రక్తమాంసంలో పాల్పడేయాడు. మరణ భయాన్ని తీసివేయడానికి ఎవరు వచ్చారండి? యేసును మరణం ఏం చేయలేకపోయింది. యేసు ప్రభువుని చంపేశాం కదా అని అనుకున్నారు. అక్కడ ఎవరికి గుర్తులేని విషయం అక్కడ గుర్తుందండి. ఎవరు గుర్తుంది? ఆయన సిలువ వేసినటువంటి ఆ సైనికులు గుర్తుంది. ఇతను మనం చంపడం అంటే చంపేశాం, కానీ 3వ దినాన్న తిరిగి లేస్తాడన్న సంగతే ఇతను బ్రతుకున్నప్పుడు మనతో చెప్పిన సంగతే మనకు గుర్తుంది. అంటే టైట్ సెక్యూరిటీ పెట్టండి. అక్కడ సమాధి దగ్గర ఎవరి సమాధికి సెక్యూరిటీ ఎడతారులేదు తెలియదు. యేసుప్రభు సమాధి దగ్గర మనకు సెక్యూరిటీ ఉంది. తిరిగి లేచిన తర్వాత ఎవరు ఆపలేకపోయారు. మరణం ఆయన బంధించుట అసాధ్యం. క్రీస్తు నందు జన్మించిన వారిని కూడా మరణం బంధించుట అసాధ్యం. మర్చిపో, అది ఆయనకే కాదు. అందుకే ఆయన ముందుగా తిరిగి లేచుట్లో ప్రథమఫలమయ్యాడు. కాబట్టి ప్రభునందు సహోదరులు, క్రీస్తులో ఉన్నటువంటి జీవితం కానీ, క్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలు కానీ ఇంకెవ్వరూ మనకు ఇవ్వలేదు. అందుకే ప్రతి చోట చూడండి, నేను లోకమునకు వెలుగాను. ఇంగ్లీష్లో చక్కగా నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అక్కడ మాట చక్కగా ఐఎమ్ ద ఏ లైట్ అని లేదు కానీ అక్కడ ద లైట్ అంటే నేనే
ఇంకో వెలుగు లేదు మీకు. తర్వాత పునరుద్ధానము జీవమును నేనే. పునరుద్ధానం జీవాన్లో నేను ఒక్కడే అనలేదు, నేనే. ఇంకో మాట యేసు ప్రభువు యోహాను సువార్త 14:6 ఏమన్నారు అంటే, అక్కడ చక్కని మాట ఉంటుంది, నేనే మార్గమును సత్యమును, నేను ఒక మార్గమును, నేను ఒక సత్యమును, నేను ఒక అని అనలేదు ఆయన. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. కాబట్టి యేసుక్రీస్తు మనకు ఎవ్వరూ ఇవ్వలేదు ఇవ్వడానికి వచ్చాడు, అది నిత్యం. మరి భూ సంబంధమైన ఇవ్వడం అంటే ఇస్తానని వాగ్దానం చేశాడు. చాలా మంది అంటుంటారు యేసు ప్రభువుని నమ్ముకుంటూ భూ సంబంధమైన ఏమి అడగకూడదండి. ఇది తప్పుడు ఉద్దేశం అండి. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు భూ సంబంధంగా నన్ను ఏమి అడగకుండా అనలేదండి. అన్నాడండి ఎక్కడన్నా? అనలేదు. మీరు మొదట ఆయన రాజ్యము నీతిని ఎతకండి, అప్పుడు మీకు ఎంతాయన్నీ ఏం చేయబడతాయి అన్నాడు. మరి అనుగ్రహించాలన్నప్పుడు అడగడానికి ఏంటి మన బాధ? ముందు ఆత్మ సంబంధంగా బ్రతికే వారికి ఆత్మ సంబంధంగా బ్రతకడానికి కావాల్సిన ధనమును, ఆత్మ సంబంధంగా బ్రతకడానికి కావాల్సినటువంటి ఈ భూ సంబంధమైనటువంటి వస్తువులను ఎవరు దయచేయడు? దేవుడు ఇస్తాడు. తన సొంత కుమారుడిని ఇవ్వగలిగిన దేవుడు మనకు మిగతావి ఎందుకు అనుగ్రహించాడు? పౌలు ఎందుకన్నాడు? కాకపోతే ముందు మనమే వెతకాలి, ఆయన రాజ్యంలో నీతిని వెతకాలి. పశ్చాత్తాపాన్ని యేసులో మనం పశ్చాత్తాపం, యేసును ముందుకు వచ్చినప్పుడు మనం పశ్చాత్తాపం వస్తే, అందుకే ఆరాధనకు పశ్చాత్తాపంతో రావాలి. మనకు ఎవరికి హక్కు లేదు ఆరాధించడానికి, యేసు ప్రభు ద్వారానే వస్తున్నాం. అందుకే ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడు. మన పక్షాన ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన చేస్తాడు. అలాగే దేవుని కొరకు ఏం చేయాలి? పశ్చాత్తాపం ద్వారానే మనం వెళ్ళగలం. ఎవరికి అధికారం. అందుకన్నాడు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదుము. కృప అంటే అర్హత లేని వారికి అర్హతను కలగజేసేది కృప. అది యేసు ప్రభు ఇచ్చాడు. మనకి ఎవరికి అర్హత లేదు. తప్పోని కుమారుడు ఉన్నాడండి. తప్పోని కుమారుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, తప్పోని కుమారుడు, తప్పిపోని గొర్రె. వీటిలో కొంచెం 2 క్వైట్ డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఇవన్నీ కూడా మనకి బైబిల్ గ్రంథంలో మార్క్స్ ఆ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆ అధ్యాయంలో మనం చూస్తే తప్పిపోయిన గొర్రె తిరిగి తప్పిపోయింది. గొర్రెలకు ఒక లక్షణం ఉందంటండి, అదేంటంటే అవి ఎక్కువగా తప్పిపోతాయంట. ఎక్కువ అమాయక జీవులు అవి తప్పిపోతాయి. ఇంకో సంగతి ఏంటో తెలుసా? గొర్రెలు తప్పిపోయామన్న సంగతి కూడా నీకు తెలియదు. అందుకే తప్పిపోయామన్న సంగతి గొర్రెలు తెలియదు. యేసు ప్రభువు రాకపోతే మనం తప్పిపోయాం, పాపంలో ఉన్నామన్న సంగతి కూడా మనకు తెలియదు. మనకు ఎవరికి తెలియదు. అందుకే ఈ లోకంలో ఒక గురి, ఒక గమ్యము, ఒక నిరీక్షణ లేని జీవితాలకు నిరీక్షణ ఇచ్చాడు యేసు ప్రభు. నీకంటూ ఒక ఉద్దేశం ఉంది. తప్పు అనుకున్నాడు అనుకోండి, సొంతంగా తప్పిపోయాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే, ఒకవేళ మనము సరైన జ్ఞానం లేక గర్వంతో వెళ్ళిపోయినా మళ్ళా పశ్చాత్తాపడి తిరిగి వస్తే ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఒకవేళ తెలియక తప్పిపోతే ఏం చేస్తాడో తెలుసండి? 99 గొర్రెలు విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెళ్తాడు. నశించిన దాన్ని ఎక్కడుందో వాళ్ళ దగ్గర రండి అని అనలేదు. నశించిన దాన్ని నేనే వెతకడానికి వచ్చాను. మిగతాట్లకి క్రైస్తవునికి ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుణ్ణి ఎత్తుక్కోవాలి, కానీ క్రీస్తులో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే క్రీస్తే మనల్ని ఎత్తుతాడు. కాబట్టి ప్రభువులో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయని మర్చిపోకండి. జక్కీని పిలిచిన దేవుడు జక్కీకి మారు మనసును పుట్టించి అబ్రహాము కుమారుడిగా ఆశ్రయించాడు. అలాగే లాజరును తిరిగి లేపాడు. అందుకే లాజరును తిరిగి లేపుడు ఈ సంగతి అంతా అర్థమైంది. పౌలు గారు తన మనసులో ఎప్పుడు ఏం సేవ చేసి ఎలా ఎత్తుకున్నాడంటే, భూమి మీద ఎక్కువ కాలం బ్రతకడానికి ఆయన ఇష్టపడలేదంట. అందుకే ఏమంటాడంటే, సాధ్యమైతే నా ప్రభువుతో నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను. అందుకే అంటాడు, మరణానికి భయపడలేదు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ అన్నాడు? నీ ముళ్ళు ఎక్కడ? విజయమందు మరణం మింగివేయబడిను. యేసు ప్రభు ఎప్పుడైతే తెలియచో మరణం మింగివేయబడింది. ఇంకా నీకు మరణం ఏమైంది? యేసు ప్రభు ఇవ్వాలనుకున్నటువంటిది గొప్ప నిరీక్షణ. ఆయనకు లోబడదాం, ఆయన విశ్వసిందాం. ఆయన విశ్వసించిన వాడు
ఎంత గొప్ప ఆశీర్వాదాలకి యోగ్యుడవుతాడో మన వాక్యంలో చూస్తాం. యేసు ప్రభు మాట ఇచ్చి మాట తప్పేదేవుడు కాదే. తన్ని అందరు అంగీకరించురో వారందరికీ దేవుని పిల్లలకి అధికారం ఇచ్చాడంట. అంగీకరించిన వాళ్ళు కాదు, అంగీకరించిన వారందరికీ ఏం చేశాడండి? అంగీకరించిన వారు, యేసును అంగీకరించిన వారు, యేసు ప్రభువు చెప్పిన మాటలందు విశ్వాసం ఉంచి ఆయన అంగీకరించిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. ముఖ్యమంత్రి గారి కుమారుడు అయితే ఎంత అధికారం ఉంటుంది మనకి? ముఖ్యమంత్రి గారు కొడుకున్నాడు అనుకోండి, ఎవరైనా ఎంత అధికారం ఉంటుంది? దేవుని పిల్లవాడిగా అయిపోతే అందుకే అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వండి, వెదకుడి మీకు తట్టుడు మీకు ఇవ్వండి అన్నాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినానో ఆయన మనమే ఆలకిస్తాడు. విశ్వాసంలో మనం బలపడదాం. క్రీస్తు ఎందుకు వచ్చాడు అనేటువంటిది మన మనసులో పెట్టుకుని ప్రభు దగ్గరికి మనం వద్దాం. అప్పుడు ప్రభు సదాకాలం, అందుకే అంటాడు, ఆయన శిష్యులతో చెప్పాడు, నేను సదాకాలం మీకు తోడుగా ఉన్నాను, మధ్యలో వదిలేసేవాడు కాదు, సదాకాలము ఉండేటువంటి దేవుడు. ఈ దేవుడు మనలను నిరంతరం నడిపిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలు. మహోన్నతుడా ఘనమైన మా తండ్రి, చీకటి గల మా జీవితాల్లో మీ కుమారుని ఒక వెలుగుగా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ కృపకు ఎంతగానో మేము రుణస్తులం. మా నాయన, మీ వాక్యము ద్వారా విన్నటువంటి బిడ్డల్ని, వారి హృదయాన్ని మీరు తాకి మీ వైపుకి తిప్పుకొని సంపూర్ణ స్వార్థలకు వారు వచ్చినట్లును దీవెనలు పొందిన సహాయం అనిపించి నా వెనక మరి దైవజనులు మాట్లాడుచుండగా మీ కృపా కాపుదలు అనుగ్రహించు. మేము అందరూ అర్థం చేసుకునేటువంటి జ్ఞానం అందరికీ మాట్లాడుచుండగా ఆయనకు కూడా మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కొందాం. థ్యాంక్ యూ. మరి చాలా చక్కగా పశ్చాత్తాప కలిగిన హృదయాలు మనకున్నాయా లేదా అని క్లుప్తంగా జక్కయ్య గారి జీవిత చరిత్రను మనకు అర్థమయ్యే విధముగా మనకు బోధించినటువంటి బ్రదర్ ఎం రత్నకుమార్ సార్ గారికి క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం సార్. మరి విన్న మాటలన్నిటినీ హృదయంలో భద్రపరుచుకొని వాటిననుసారం నడుచుకోవడానికి ఇష్టపడతాం పిల్లలు. కాబట్టి విన్న ప్రతి మాట మీరు జాగ్రత్తగా విన్నారమ్మా? విన్నారయ్యా జాగ్రత్తగా దేని మాటలు? నాకేదో డౌటే పడుతుంది. విన్నారంటే మొక్కలు ఏముంటాయి? కలో ఉంటాయి. తినేటప్పుడు ఎలా నిద్రపప్పు తింటారండి మనం? తినేటప్పుడు ఎలా తింటాం చెప్పండి? ఎంత జాగ్రత్తగా తింటాం పిల్లరా? చికెన్ ముక్క అయితే ఆ ముక్క అయిపోయిన తర్వాత తింటాం ఇంకా కదా. అది వాక్యం దగ్గరికి వచ్చేసరికి చెప్పారు కదా నేను, స్త్రీలు అయితే ఏం చేస్తారు తెలుసా? అమ్మ ఇది ఉంది కదా, దీన్ని ఎలా దింపేసి వాక్యం వింటున్నారో తెలియదు, పడుకుంటున్నారో తెలియదు. యవనస్తులు అయితే ఇలా ఇంకా అందరికి మనం అందరం ఇంకా. కాబట్టి అలా కాకున్నట్టుగా ప్రభు సన్నిధిలో సంతోషంతో ఆయన మాటలు వింటూ ఆయన కొరకు ఉన్నతంగా బ్రతుకుదాం. అందరు లేచి నిలబడినట్లయితే పాట పాడుతూ మన కానుకలను దేవునికి సమర్పిద్దాం. పిల్లారా కానుకబడ్డ దయచేసి వాలంటీర్స్ మరి స్టేజ్ దగ్గరకు వచ్చినట్లయితే మరి పాట పాడుతూ దేవుని నామాన్ని కనపడుతూ దయచేసి అందరూ లేచి నిలబడి ప్రమాదం తెలియజేస్తున్నారు. అందరూ లేచి నిలబడతాం. మన మొదలు ఉన్నటువంటి మరి సామర్కోట నుంచి వచ్చినటువంటి జోసఫ్ గారు ఒక చక్కటి కీర్తనను పాడుతూ దేవుని నామాన్ని కనపరచవలసిందిగా సోదరులకి సంఘాలకు చెబుతున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడి
అను స్వరమును వినువా. ఇదిగో నేను త్వరగా వతును, సిద్ధపడుడి అను స్వరమును వినువా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ, చిగురించెను చూడుము. 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను. 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను. పాటించక ప్రభు మాటను వారలు, పాటించక ప్రభు మాటను వారలు. నీటిలో మునిగిరి పాఠము నీకిది, నీటిలో మునిగిరి పాఠము నీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ, చిగురించెను చూడుము. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. జ్ఞాపకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. ఆపద నెరిగి ఆశలు వీడక, ఆపద నెరిగి ఆశలు వీడక, నాశనముందెను పాఠము నీకిది, నాశనముందెను పాఠము మీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ, చిగురించెను చూడుము. లోకము మోసము రంగుల వలయము, నాశన కూపము నిరతము శోకము. లోకము మోసము రంగుల వలయము, నాశన కూపము నిరతము శోకము. యేసే మార్గము సత్యము జీవము, యేసే మార్గము సత్యము జీవము. యేసుని రాజ్యము నిత్యానందము, యేసుని రాజ్యము నిత్యానందము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ, చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ, చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వతును, సిద్ధపడుడి అను స్వరమును వినువా. ఇదిగో నేను త్వరగా వతును, సిద్ధపడుడి అను స్వరమును వినువా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ, చిగురించెను చూడుము. థ్యాంక్ యూ బ్రదర్. దయచేసి కూర్చున్నట్లయితే మరి చక్కటి కీర్తన పాడిన సోదరులకి క్రీస్తునామమున అందరూ తెలియజేస్తున్నాను. మరి అలాగే కానుక నిమిత్తం మన మధ్యలో నుండి ఇస్రాయేల్ సార్ గారు ప్రార్థన చేస్తారు. ఎరిగేరు నుండి వచ్చిన ఇస్రాయేల్ సార్ గారు ప్రార్థన, ఇమానుయేల్ సార్ గారు క్షమించి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రి కాలపు వేళలో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఎన్నో సంగతులు మా ఆత్మల రక్షణార్థము తండ్రి, మీ అనాది సంకల్పము, మీ అనాది చిత్తము
మీ మాటలను తండ్రి గ్రంథస్థం చేసి మా మధ్యలోనికి మా చేతికి మీరు ఇచ్చారు. ఇగో తండ్రి, ఆ గ్రంథమును తెరిచి బోధించడానికి అనేక మంది ఆత్మలను తండ్రి మీ వైపు త్రిప్పడానికి చాలా దూరం నుంచి తండ్రి మీ దాసులను ఇక్కడికి నడిపించారు. వినడానికి తండ్రి మీ పిల్లలతో కూడా ఇక్కడికి చేరి ఉన్నారు. ఈ సభల నిమిత్తమై తండ్రి వారు చేసినటువంటి కష్టార్జితములో ధారాళముగా ఇచ్చిన కానుకలను బట్టి ప్రార్థన చేస్తున్నామనైనా ఇచ్చిన చేతులను జ్ఞాపకం చేసుకోండి. ఇలాగే తండ్రి వాక్య పరిచర్య కొరకు ఎందరైతే ఇగో తండ్రి వారి యొక్క కష్టార్జితాన్ని ఈ యొక్క సేవ కొరకు ఈ యొక్క పరిచర్య కొరకు ఇచ్చారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. రెట్టింపు దీవులతో వారిని నింపమని, ఇంకా ముందున్న కార్యక్రమం అంతట్లో తండ్రి మీరు అధ్యక్షత వహించి దిగ్విజయంగా తండ్రి ఈ సభను జరిగించి మీరు మహిమ పొందుతారని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ప్రార్థించిన ఎమ్మెల్యే సార్ గారికి కృష్ణ మొన్న తెలియజేస్తూ, గమనించండి పిల్లారా, మరి చివరి సందేశం మనలో కాబట్టి చివరి ప్రసంగాన్ని చాలా ప్రాముఖ్యమైన ప్రసంగం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీ హృదయాలన్నింటినీ మరి వేగరపడుతూ ఆయన మాటల కొరకు మీ హృదయాలన్నీ సిద్ధపరచుకోవాల్సిందిగా మేము ప్రాముఖ్యత తెలియజేస్తున్నాను. ఇంకా దయచేసి ఆ ఇంటి దగ్గర ఉన్నట్లయితే దయచేసి గమనించండి. మరి త్వరగా వస్తే మరి రెండవ సందేశాన్ని మేము ప్రారంభిస్తున్నాం కనుక దయచేసి ఆ చోట్ల ఉన్నవారు దయచేసి స్టేజ్ దగ్గరకు రావాల్సిందిగా ప్రాముఖ్యత మీ అందరికి తెలియజేస్తూ, అలాగే రెండవ సందేశం నిమిత్తం కొరకు మన మధ్యలో ఉన్న పెద్ద తమ్ముడు నుండి వచ్చిన జయస్కలయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రేమ స్వరూపి కనికరము కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ రాత్రి కాల స్తములోనైనా మరి మీ పిల్లల తండ్రి మరి తొలుపలుకులుగా మీ దోస్తుల ద్వారా వినిపించారు. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. మీ కుమారుడునైనా నిలబడుతుండగా సముచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. కాల హృదయాలతో వచ్చిన మీ పిల్లలందరూనైనా మీ మాటలు నేర్చుకొని మీ పనిలో మేము ఉన్నతంగా బ్రతకడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన క్రీస్తు వారి పేరిట ఉన్నతమైన నామాన ప్రార్థన చేసి మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన హేజ్కల్ సార్ గారికి క్రీస్తు బంధం తెలియజేస్తున్నాం సార్. ఇలాగే ఉదయకాలంలో గత ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వాక్యము ప్రార్థన చేశారట. ఒక విశ్వాసరాలు అన్నంట, సార్ మీరు ప్రార్థన ఎక్కువ చేస్తారు సార్ అన్నంట. ఏం చేశారా? ప్రార్థన ఎక్కువ చేస్తారు సార్. ఏంటిగా మాట్లాడారంటే ఏమో సార్